హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వింజే క్రియేషన్స్. టైలరింగ్ నేర్చుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే చాలామంది మనీ ప్రాబ్లం అని, కొంతమంది బయటికి వెళ్ళి నేర్చుకోలేక, కొంతమంది ఆన్లైన్లో చూసి కూడా ఏమీ సరిగా అర్థం కాక నేర్చుకోవడం ఆగిపోతారు. కొంతమంది చెప్పింది ఇట్టే అర్థం చేసుకోగలరు, కానీ కొంతమంది చాలా స్లోగా అంటే త్వరగా అర్థం చేసుకోలేరు. అయితే అలాంటి వారు ఏమీ బాధపడనవసరం లేకుండా నేను మీకు టైలరింగ్ నేర్పిస్తాను. నా వీడియోస్ మీరు అన్నీ ఫాలో అవి చెప్పినట్టు చేస్తే చాలు, మీరు టైలరింగ్ నేర్చుకోవచ్చు. స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలనుకునే వారికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టైలరింగ్ నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అర్థమయ్యేలా నేర్చుకోవాలి అనుకోవాలి. 2, ఒకసారి ప్రాక్టీస్లో రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి, అంటే నేర్చుకోవడానికి చిరాకు పడకూడదు. 3, ప్రాక్టీస్ తప్పనిసరిగా చేయాలి. టైలరింగ్కి కావలసినవి: టేప్, కత్తెర, పెన్సిల్ ఆర్ మార్కర్ ఆర్ పెన్, స్కేల్, మెషిన్ ఆర్ సూది దారం, న్యూస్ పేపర్. సూది దారం అని ఎందుకు చెప్పానంటే, కొంతమంది మెషిన్ లేని వాళ్ళు సూది దారంతోనే కుట్టగలరు కాబట్టి. అయితే డైరెక్ట్గా మెషిన్ మీద నేర్చుకోవాలి అనుకోవడమే చాలా బెటర్. ఇంకోటి, కాటన్ క్లాత్. మెషిన్ కుట్టేవారు తెలుసుకోవాల్సిన విషయాలు: మెషిన్ దారం తెగిపోతే ఏం చేయాలి, మెషిన్లో దారం లోపల ఇరుక్కుంటే ఏం చేయాలి, మెషిన్లో బాగా సౌండ్ వస్తే ఏం చేయాలి, టోటల్గా మెషిన్ ఎలా రిపేర్ చేయాలి అండ్ సర్వీసింగ్ ఎలా చేయాలి అనేది తెలుసుకోవాలి. వీటి కోసం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, వాటిని ఒకసారి చూసి అబ్జర్వ్ చేస్తే చాలు. మీకు కుట్టేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే సాల్వ్ చేసుకోవచ్చు. అసలు మెషిన్ యూజ్ చేయడమే కొత్త అయితే దానికోసం కూడా వీడియోస్ యూట్యూబ్లో ఉంటాయి, వాటిని ఒకసారి చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. ఇవన్నీ మీకు ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, నేను నేర్చుకునేటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేశాను. మెషిన్ సరిగా హ్యాండిల్ చేయడం తెలియక ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి. అందుకే మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే వీటిని ఫస్ట్ తెలుసుకొని అప్పుడు స్టార్ట్ చేస్తే మీకు కష్టంగా అనిపించదు. ఓకే ఫ్రెండ్స్, టైలరింగ్ నేర్చుకోవాలంటే ముందుగా ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఫస్ట్ ఏం నేర్చుకోవాలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.